భూత కథ. ఓ ప్రాథమిక పాఠశాల భూతం. ఓ చిన్న గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారి ఉపాధ్యాయుడు వారికి ప్రతిరోజు విభిన్నమైన కథలు చెప్పేవారు. ఒకరోజు ఉపాధ్యాయుడు ఒక భూతం కథ చెప్పబోతున్నారనే మాట వినిపించిందని విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉపాధ్యాయుడు కథ మొదలుపెట్టారు. పాతకాలంలో ఈ పాఠశాలలో ఒక చిన్న పిల్లాడు చదువుకునేవాడు. అతను చాలా మంచివాడు. కాని ఒకరోజు అనుకోకుండా అతను పెద్ద ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు. ఆ తర్వాత అతని ఆత్మ ఈ పాఠశాలలోనే తిరుగుతూ ఉంటుంది అని నమ్ముతారు. రాత్రిపూట పాఠశాలలో ఎవరు ఉంటే వారు భయపడి పారిపోతారట. కొందరు అతని ఆత్మని చూశారని, ఆత్మకు పెద్ద తెల్ల కళ్ళు, నల్ల దుస్తులు ఉంటాయని చెబుతారు. విద్యార్థులు వినడానికి భయపడ్డారు కాని ఆసక్తిగా ఉన్నారు. ఒకరోజు రాత్రి ముగ్గురు సాహసకారి విద్యార్థులు ఆ భూతం వాస్తవమా కాదా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి పూట పాఠశాలలోకి దూరి వెతకడం ప్రారంభించారు. వారు పాఠశాల గదుల్లో ఒకటి విడిచారు. అందులో ఒక చిన్న కాంతి కనిపించింది. వారు దగ్గరగా వెళ్ళగానే ఆ కాంతి హఠాత్తుగా మాయమైపోయింది. ఆ ముగ్గురు విద్యార్థులు భయంతో వణికిపోయారు కాని మరలా వెతుకుతూనే ఉన్నారు. చివరికి ఒక గదిలోకి ప్రవేశించి ఆ గదిలో ఒక పాత కొలనును చూశారు. ఆ కొలనులో ఉన్న నీటిలో ఒక చిత్రం కనిపించింది. అది ఆ పిల్లాడి రూపంలో ఉండి వారిని చూస్తూ ఉంది. వెంటనే విద్యార్థులు భయపడి పారిపోయారు. దారిలో ఉపాధ్యాయుడు వారిని ఎదుర్కొని అడిగారు, మీరేమి చేశారు? రాత్రి పూట పాఠశాలలో ఎందుకు ఉన్నారు? వారు జరిగిన విషయాన్ని వివరించారు. ఉపాధ్యాయుడు నావడిగారు, అది కేవలం మీ భ్రమ మాత్రమే. ఆ పిల్లాడు మంచిగా ఉన్నాడని నాకు తెలుసు. ఆయన ఆత్మకు ఏమీ కావాలి లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అప్పటినుండి విద్యార్థులు భయపడటం మానివేశారు మరియు పాఠశాలలో సంతోషంగా చదువుకున్నారు.